ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ముందుగా మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా మీరు వచ్చి అక్కడ అన్ని అప్డేట్స్ తెలుసుకోవచ్చు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయగలరు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. ముందుగా ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటేనండి, వాతావరణ శాఖ నుంచి కూడా మనకి రేపు ఎల్లుండి తిరుమల, తిరుపతి అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వర్షం పడుతుందనేసి ఒక హెచ్చరిక అయితే రావటం జరిగింది. గతంలో కూడా వీరు చెప్పిన విధంగానే మనకు ఇక్కడ తిరుమల, తిరుపతిలో అయితే వర్షం పడింది. ఈరోజు ఉదయం నుంచి కూడా తిరుమల, తిరుపతి రెండు చోట్ల కూడా బాగా చల్లగా ఉంది. మబ్బుతో కూడిన వాతావరణం అయితే ఉన్నదండి. ఖచ్చితంగా వీరు చెప్తున్నటువంటి వాస్తవిక పరిస్థితులు కూడా నిజమే. ఇప్పుడు మరి కాసేపట్లో సన్న జల్లులు పడే అవకాశం కూడా ఉన్నది. సో మేము ఒకసారి వాతావరణం వారు చెప్పింది చూడండి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం 2 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో 3 రోజులు వర్షాలు కురుస్తాయని పేర్కొనింది. రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు, దక్షిణ కోస్తా రాయలసీమలో మోస్తారు వర్షాలు కురుస్తాయని, ఎల్లుండి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వివరించడం జరిగింది. సో రేపు ఎల్లుండి, అవతల ఎల్లుండి 3 రోజులు ఎవరైనా తిరుమల, తిరుపతి రావాలనుకుంటున్నారో దయచేసి మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ టచ్లో ఉంటే ఎప్పటికప్పుడు వర్షం పడ్డ ప్రతిసారి కూడా నేను మీ అందరికీ కూడా మెసేజ్ చేయడం జరుగుతుంది. రానున్న 3 రోజుల్లో కూడా అలాగే స్క్రీన్ పైన నేను ప్రస్తుతం ఉన్నటువంటి టీటీడీ దర్శన టికెట్, రూములకి, రాబోయే వైకుంఠ ఏకాదశి, మార్చ్ టికెట్లకు అప్డేట్స్ అన్నీ కూడా పెట్టాను. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని అంతా అక్కడ ఇంగ్లీష్లో రాసింది కదా చదవండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. ప్రతిరోజు నేను ఉదయం 11 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాలకి ప్రస్తుత వాస్తవిక పరిస్థితులు తిరుమల, తిరుపతి ఇవన్నీ కూడా పోస్ట్ చేస్తాను. ఈరోజు కూడా ఒక స్పెషల్ వీడియో చేశాను. ఇది కాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే తిరుమల దర్శనానికి సంబంధించి, రూములకు సంబంధించి కామెంట్ సెక్షన్లో నన్ను అడిగితే తప్పకుండా నేను మీ అందరికీ రిప్లై ఇస్తాను. మరి నేను ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటానండి. ధన్యవాదాలు.